నిన్నగాక మొన్న నీతి ఆయోగ్ సమావేశం, జాతీయ మండలి సమావేశం జరిగింది. అందులో అందరు రాష్ట్ర ముఖ్యమంత్రులు కలిశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా వీళ్ళు వెళ్ళిన వాళ్ళు మా రాష్ట్రానికి కమిట్మెంటు, అవసరాలు, జాతీయ స్థాయిలోనే అంగీకారమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు, ఈ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది కాబట్టి దీనికి కావాల్సిన ప్రత్యేకమైన సదుపాయాలతో కూడిన, హక్కులతో కూడుకున్న సదుపాయాలు, పోలవరం 100% కేంద్రమే భరించాలనేటువంటి ఒక అంగీకారం, వీటన్నిటినీ చేయాల్సి ఉండింది. కేసీఆర్ వెనకబడిన ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ మొదలుకొని నీటి సదుపాయాల దాకా అడగాల్సి ఉంది. ఆ విధమైనటువంటి నిక్కచ్చమైనటువంటి నిర్దిష్టమైనటువంటి రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం తీసుకోవాల్సిన చర్యలపైన కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా అడిగే బదులు వాళ్ళ ఉపన్యాసాలంతా వింటుంటే దేబరించడం, అడుక్కోవడం, మోడీ గారు ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మాండమైనటువంటి వ్యక్తి అని చెప్పేసి అని పొగుడుకోవడం, పొగడ్తలు, విన్నపాలు తప్ప అంతకన్నా మించి నాకు ఎక్కడ కనపడలా. మీరు పొగడదలుచుకుంటే నీతి ఆయోగ్ డయాసన బయట పొగుడుకోవచ్చుగా. అంటే బయట పొగుడుకోవాలంటే బయట పొగిడితే ఆయన తెలియదు, ఆయన దగ్గర పడకాలంటే ఆయన ఇంటర్వ్యూస్ అడిగాడు, నువ్వు పొగిడేదేముంది వీళ్ళు. అందువల్ల ఇంటర్వ్యూ చెప్పుకోవాలి సిగ్గుచేటు. ఒకవేళ పోయినా హలో నమస్కారం పో అని అంటారు తప్పితే అంతకన్నా మించి ఏం బాబు బాగున్నావా, నీ గడ్డం బాగుందా, ఏం కేసారు నువ్వు బాగున్నావా, నీ ముక్కు బాగుందా అని అడుగుతాడు. ఆయనే ఉన్నా అని తీరికిస్తాడు వీళ్ళకి, వీళ్ళ ముఖాలకి. ఇది రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను పణంగా పెట్టి బానిస బుద్ధితోటి పాద పూజ చేసే, పొగడ్తలతో ముంచేటువంటి పద్ధతులను సాగింది తప్ప అంతకన్నా నాకేం సాగలేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యంలో అవమానకరమైన చర్య. బానిస బుద్ధికి మించినటువంటి బానిసత్వం అవలంబించారు. ఈ విధంగా వీళ్ళు పోవడం వల్ల మోడీ కూడా ఏమనుకుంటాడంటే అంతై ఎంతై వటుటెంతై అన్నట్టుగా గాలి బొమ్మ కొడతా, రబ్బరు గాలి కొడితే అటు ఉప్పిపోతా ఉన్నాడు ఆయన. దేశం మొత్తం మీదుగా మరి చంద్రబాబు నాయుడు అయితే ఒక మీటింగ్లో పొగిడాడు. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి లేడు, జైట్లీ ఉన్నాడు. అరుణ్ జైట్లీ బిత్తరపోయాడు. మనం కూడా పొగడలేదు మన నాయకుడిని, చంద్రబాబు ఎంత పొగుడుతున్నాడు అని చెప్పేసి. ప్రపంచంలోనే ఇంత పెద్ద విజయం సాధించిన వాడు లేడంట, అంత అందగాడు లేడంట, అంత చంద్రబాబు లాంటి వాడు లేడంట. ఏ ముఖమే ఇదంతా. ఒక్క యూపీలో గెలిచాడు, ఢిల్లీలో ఓడిపోయాడు. అని ప్రధానమంత్రి ఢిల్లీలో ఓడిపోయాడు, బీహార్లో ఓడిపోయాడు, గుజరాత్ తన సొంత రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఘోరంగా ఓడిపోయాడు. మొదటి 5 రాష్ట్రాలలో ఒక యూపీను, ఉత్తరాఖండ్ తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో ఓడిపోయాడు చిత్తుగా. గోవా, మణిపూర్లో కేంద్ర ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి గవర్నర్ పాత్రని బానిస పాత్రగా తయారు చేసి గవర్నర్ని ఉపయోగించుకొని మైనారిటీ పార్టీని మెజారిటీ గ్రూప్గా తయారు చేసుకొని గోవా, మణిపూర్లో వాళ్ళ గవర్నమెంట్ వచ్చారు తప్ప నిజంగా బీజేపీకి ఓట్లు వేసి అధికారం వచ్చి గెలిచింది కానీ కాదు. ముందు ఎందుకు పెడుతున్నాడు? ఆయన ఎన్నికల వాగ్దానం, గవర్నమెంట్లోకి వచ్చిన వాగ్దానాన్ని అమలు చేయడం ఫెయిల్ అయిపోయారు. ప్రజల్లో అసంతృప్తి వస్తుంది. అందువల్ల ముందస్తు ఎన్నికలు పెట్టడం ద్వారా ఇప్పుడున్న పర్సనాలిటీని హైప్ చేసే పర్సనాలిటీ ఉపయోగించుకొని దేశం మొత్తం మీదుగా మోడీ పర్సనాలిటీ ఉపయోగించుకొని గెలవాలని చెప్పేసినటువంటి ప్రయత్నం ఒకటి. ఈ హిందూ కార్డు ద్వారా 180 మంది ఓట్లను సంపాదించుకోవడానికి ఉపయోగపడే ఏర్పాటు చేసుకొని ముందస్తు పోయింది తప్ప అంతగా ప్రజలకు ఉపయోగపడే ముందస్తు ఎన్నికలు కావు. ముందస్తు ఎన్నికలు ఎందుకు జరగాల? అవసరం ఉంది. పూర్తి మెజారిటీ ఉంది మీకు పార్లమెంట్లో. టీడీపీ సపోర్ట్ చేయకపోయినా సరే
గవర్నమెంట్ ఫామ్ చేసే శక్తి బీజేపీకి ఉంది. ఇంకెందుకు ముందస్తు ఎన్నికలకు పోతున్నారు అంటే వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ముందస్తు ఎన్నికలు ఒక సైకలాజికల్ దాడి చేయడం ద్వారా మైండ్ గేమ్ సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఈ విధంగా పోవడం కుదరదు. అందుకే భారతదేశం మొత్తం మీదుగా లౌకిక శక్తుల్ని వామపక్ష యోధుల్ని కలిపి ఒక రాజకీయ వేదికను కూడా తయారు చేయడానికి అనుకున్నాం. ఇది ఎన్నికలకు ఉపయోగపడే ఫ్రంట్ కాదు. ప్రజా సమస్యల పైన, లౌకిక వ్యవస్థ పైన, ప్రజాస్వామ్యం పైన, వీటన్నిటిపైన కూడా పెద్ద ఉద్యమం సాగించేందుకు దేశవ్యాప్తంగా పథకం వేస్తున్నాం. ఆ ప్రకారం ఇప్పటికే సిపిఐ, సిపిఎం కూర్చొని మాట్లాడుకున్నాం. మిగతా పార్టీలు కూడా మాట్లాడుతూ ఉన్నాం.